నువ్వు 10 దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా? లేదు కదా. సో ఆ ఒక ఎకనాలెడ్జ్మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవు ఏం మాట్లాడుతున్నారు? బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లుని రెస్పాన్సిబుల్గా తీర్చిదిద్దుతుంది, నాకెట్లా వండి పెడుతుంది, నా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటుంది, అవిట్లలో నీకు ఒకటో రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఎవరి మీద బిచ్చి చేయదు, నిజంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డబ్బు కాసుపడి ఇలాంటివి ఉంటాయి. ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది. యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్. హస్బెండ్ పోయి రాగానే ఇలాగే ఎంత చిరాకు ఉన్నాడు, మా ఆయన బాగలేడు, బొజ్జొచ్చేసింది, నాకు ఇంకెవరో హ్యాండ్సమ్ కనిపించింది, బట్ట పొట్ట వచ్చింది, నేను ఇంకో రితిక్ రోషన్ ని చూసి అమ్మడ, అట్లా కుదరదు కదా. అదే ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ. ఈజ్ అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే నీ డ్రెస్సింగ్, అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా, ఏమన్నా కరణ్ జోహర్ మూవీసా లేకపోతే హిందీ సీరియల్స్ లా, తెలుగు సీరియల్ పడుకొని లేచినా కూడా ఇట్లా మేకప్ తో లేవడానికి, పడుకొని లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో. సో అలా కుదరదు కదా. సో అది ఒక యాంగిల్లో మాట్లాడడం అనేది రాంగ్. యూ బోత్ అండర్స్టాండ్ ఏదే ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది, ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్, ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి. దాన్ని మీరు పెంపి పోషించండి. విచ్ థింగ్ యూ లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే, ఆ నాటీనెస్ గా ఒక స్మైలో నాటీనెస్ గా ఏదన్నా ఆవిడ్ని ఒక మన చిరంజీవి గారు వేస్తారు, నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్ ని భలే చిడాయిస్తుంటారు కదా, ఒక చిన్న నాటీనెస్ ఉంటుంది. అది నువ్వు 50 ఏళ్ళు వచ్చినా చెయ్యి, అంతే 50 ఏళ్ళ అంతే ఆమె చెంగు అనుకుంటూ చేస్తుంది. ఆవిడ అంతా గుర్తుపెట్టుకుని నవ్వుకుంటుంది, అయ్యో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆవిడ తయారు నువ్వు వద్దన్నా అవుతుంది. నువ్వేం చేస్తున్నావు, పెద్ద ముద్దవతారం లాగా మొహం పెట్టుకొని వచ్చి నువ్వు ఆవిడని అప్సరసలా తిరగమంటే అట్లా తిరుగుతుంది. ఇంకా చాలా ఈ జీవితానికి ఇది ఒక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకి కూడా. సో ఇట్స్ ఈక్వల్లీ, నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. ఎగ్జాక్ట్లీ అంతే కదా. నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. విమెన్కి నువ్వు ఒకటిస్తే 10 చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి. నీ టైము ప్రాణాలు ఇస్తుంది, నువ్వు డబ్బు ఇవ్వు, సూపర్గా వండి పెడుతుంది. నువ్వు ఆమెకి నువ్వు పిల్లల్ని ఇచ్చావు, అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది. షీ మేక్స్ 100x అమ్మా. ఒక ఏమిచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు, 10 మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా 1,00,000 మందికి చెప్పుకుంటుంది, చెవులు తూటాలు పడేటట్టు. అవును, రెస్పెక్ట్. ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత, మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తుంది. అవును, నువ్వు ట్రై చెయ్యి. నువ్వు ఎప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వు అని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతుంది. బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెయిర్ డీల్. మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటా. అన్నప్పుడు నాట్ అ డ్రెస్సింగ్ సూపర్గా చేసుకుంటాను అని పక్కన పెడితే హైజీనిక్గా అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి కొంచెం మనం మారుతున్నాం కదా. ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్లు వేసుకోవడం మొదలు పెట్టారు, కాలం మారుతుంది అని. సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి. కొంచెం కొంచెం మంచివి మోడల్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి. అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ జెంట్స్ కి ఇట్లా కావాలి కదా, బాలీవుడ్ హీరోయిన్ లాగానో హాలీవుడ్ హీరోయిన్ లాగానో కావాలి కదా, అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి. సో అలా కొంచెం డిజైన్ చేసుకోండి. నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్. సో హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. వైఫ్ కే కాదండి, జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్, డీసెంట్ గా ఎవ్రీ 1 year కి కొంచెం ఆ నైట్ డ్రెస్సుల వార్డ్రోబ్ చేంజ్ చేస్తే 10 ఏళ్ళయి 20 ఏళ్ళయి ఉండకుండా. సో అలాంటివి గనక చేసినట్టయితే గనక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను, ఈసారి చేంజ్. ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద. ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి. సో అవి ట్రై చేయండి, అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం. వై డోంట్ వి ట్రై, అంతే. ఇన్ఫాక్ట్ వై డోంట్ వి డూ ఇట్? ఎస్, ఫ్లాంట్ ఇట్ అండి, ఫ్లాంట్ ఇట్. వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి. హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టరట్టు. అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం. సూపర్ గా చెప్పారు మేడం. దీనికైతే ఇదే అద్భుతమైన సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు తీసుకుంటున్నారని మనం గొంతెత్తి తిట్టే బదులు వి వాంట్ సొల్యూషన్. ఓ రోజుకో కొత్త చీరలు కట్టుకొని మేమేమో చెప్పట్లేదు. ఇప్పుడు అదే అంటున్నారు, అంటే పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా
అవునవును. అలా చెప్పట్లేదు. హైజీన్ కాస్త అరే పాతకాలంలో మీరు నమ్మరండి, నేను ఇందాక కూడా అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు. లేదు అంటే మొహం కడుక్కొని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి మా మదర్ వాళ్ళు. పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని చూసాను మేడం, ఇప్పటికి కూడా చేస్తారు వాళ్ళు. 90 years వాళ్ళు కూడా. మన వాళ్ళలో ఎవరు చేస్తున్నారండి, మరీ ఘోరంగా ఈ జనరేషన్ కొంత తగ్గింది. అవును. సో జస్ట్ యూ కోంబ్ యువర్ హెయిర్, షావీ ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమో న్యాచురల్ కొంచెం లైక్ యూ మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షియస్. లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్. అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే ఇలా పెట్టు, అరవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను, బికాస్ దిస్ డజంట్ అలౌ. పడని వాళ్ళు ఎవరు అలా ఎప్పుడు చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే గనక బాగుంటుంది. సో రజిత గారు, ఈరోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో. రావాలి కూడా. అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి. నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని చేంజ్ చేయమని, ఇది ఏం లేదు, చిన్న వార్డ్రోబ్ చేంజ్ చేయండి, నార్మల్ నైట్ డ్రెస్ లో కొంచెం మంచి వేయండి, 1 year ఒకసారి చేంజ్ చేయండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిజల్యూషన్. ఇప్పుడు ఈ రోజు నుంచి 2025లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్ లో గ్రాసరీ కంటే ముందు నైట్ డ్రెస్ మంచి షాపింగ్. సూపర్. సో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి ఎలా ఉండాలి అన్నదానికి చాలా ఈక్వేషన్స్. ఒక ఆడది ఎలా ఉండాలంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళైనా మినిమం సెన్స్ను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు. అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా అసలు ఒక అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా మంచి సక్సెస్ అవ్వాలి, అందరిలో చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి పాపము రాంగ్ దాంట్లో ఎంటర్ అయిపోయారు. అంటే ఒక అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలి అని తిరిగి చూసుకునేదైతే లేకుండా పోయింది. మీరు అన్నట్టు బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు నౌ ఎలా ఉండాలి అనే కంటే అసలు మీరు అన్న సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి. అమ్మాయి అంటే ఎలా ఉండాలి, ఫస్ట్ వర్డ్ అణిగి మణిగి ఉండాలి. అణిగి అనేవాళ్ళు కదా, పద్ధతిగా ఉండాలి. అత్తగారింటికి పంపించే ఫస్ట్ వర్డ్ అణిగి మణిగి ఉండమ్మా, అత్తగారికి మామగారికి సేవలు చేయమ్మా, బావగారికి ఎదుటి పోకమ్మా, మరిది గారితోటి ఏమి గొడవలు పెట్టుకోకమ్మా, ఆడపడుచుతోటి. ఇలా ఎంతసేపు ఇలా. కానీ ఒక అమ్మాయి అసలు ఫ్యామిలీని వదిలి ఇంటికి పోతుంటే అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ కదా పెంచాల్సింది. షేర్ని అండి అమ్మాయి మొత్తం కుటుంబాన్ని వదిలేసి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందంటే ఎంత ధైర్యం కావాలండి. అదే కదా. అసలు ఇక్కడ ఒక జోక్ ఉంది మేడం, చెప్పొచ్చా? నువ్వు పెళ్లి చూపులకి మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చావు, కానీ పెళ్లి చేసుకుని నేను ఒక్కదాన్ని మీ ఇంటికి వచ్చా. అలా ఉంటది, అంతే కదా. సో అంత ధైర్యం ఉన్న అమ్మాయిని నోరు నొక్కేసి అసలు నీకెవరు లేరు, నేను తప్పించి దిక్కు లేదు, నేను బయటికి తోసేస్తే నువ్వేంటి అనే ఒక రకమైన ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ పాయింట్లో. అలా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక 2 పిల్లల్ని కనేసి, పిల్లల్ని కన్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు, ఈమె శరీరం నేను ఎంజాయ్ చేయలేను అని ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తున్నారు కదా లేడీ. అసలు లేడీ జీవితం ఏంటండి, తీసుకొచ్చేది నువ్వే, పువ్వుల్లో పెట్టి రానిలాగానే. పిల్లలు కన్నాక నువ్వు వేస్ట్, నీ బాడీ నేను ఎంజాయ్ చేయడానికి పనికి రావట్లేదంటే వాట్ ద హెల్. అదే కదా, అసలు ఏం మాటలు అవి కదా. దానికి సపోర్ట్ మళ్ళీ ఉమెనే ఉంటారు, అది పక్కన పెడితే. మీరనే ఆ సొసైటీలో ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు అందంగా ఉండాలి, కానీ ఎదురు మాట్లాడకూడదు. కాన్ఫిడెన్స్గా చదువుకోవాలి, కానీ ఏది కరెక్టో ఏది మాట్లాడకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చేయాలి, ఇంటి పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా? అమ్మాయి మాత్రం మోడర్న్గా అమెరికాలో చదువుకోవాలా, గొంగటేసుకొని ఉండాలి, డబ్బులు విపరీతంగా సంపాదించాలి, తను సొంతంగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలా ఇప్పుడు మోడ్రన్ థింగ్స్ బెనిఫిట్స్ కావాలి, ఓల్డ్ మాత్రం అటాచ్ అయ్యి ఉండాలి. అది ఎలా సాధ్యం మేడం? మరి అదే కదా, అది వీళ్ళు ఆశించేదానికి అర్థం పర్థం ఉండాలి. మనిషి ఆశాజీవి అంటారు కదా, ఇక ఈ బ్యాచ్ అత్యాశ ఏంటి, బియాండ్ లిమిట్స్. అదే కదా, ఇద్దరు పని చేసుకుంటే సంసారం ఎంత బాగా పని చేస్తుంది. మరి ఇద్దరు పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి, ఇద్దరు కూడా వంటల దగ్గర హెల్ప్ చేయాలి కదా, ఇద్దరు పని చేసి ఇద్దరు పెంచాలి కదా. అప్పుడు నాన్ సెన్స్ ఇది అంత యూజ్లెస్. అందుకే చెప్తున్నా కదా, ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఏ మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. ఎలా కుదురుతుందండి? నీకు ఈ అబ్బాయి పోయాడు, ఆ అమ్మాయి బొద్ది రాంగ్ అని ఇంట్లోకి ఒకేసారి డోర్ తీసిన అబ్బాయి వచ్చి మాత్రం లేదు కాఫీ తేవే అంటాడు. అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏమండి కాఫీ తీసుకుంటే
ఏం కోడల్లో తెలుసు అవతనే ఉమ్, వచ్చి మా కొడుకుగా మొత్తం చేసి పెడతాడు. ఉమ్, అసలు ఎంత అన్యాయం అండి. అవును. అసలు చూస్తూ చూస్తూ అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతుంది రోజు ప్రతి ఇంట్లో. ఉమ్, సో ఇలాంటి అన్యాయాలకు పిల్లలు రెబల్ అవుతున్నారు. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు చూస్తున్నారు. ఏమంటున్నారంటే ఎస్. అట్లా ఎట్లా కుదురుతుంది, ఉమ్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైట్ వచ్చేసింది. ఎస్. సో ఇక్కడ అమ్మాయిలకి ఆలోచన విధానం, బిహేవియర్, ఉమ్, ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే సొసైటీ మీద ఒక అవగాహన రావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూసి వెళ్తున్నారు. సొసైటీ ఓన్లీ మీరు పబ్బులల్లో చూసేది, పబ్బుల చుట్టూ తిరిగేది, మొగాళ్ళకి ఎదురు చెప్పేది, మొగాళ్ళు తాగితే మేము తాగుతాము, మొగాళ్ళతో పాటు మేము కూడా బయట తిరుగుతాము, మొగాడికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఏం లేదు, నేను కూడా 2 బాయ్ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారంట. వర్డ్ కూడా ఏదో ఇట్ వాజ్ సంథింగ్, నాకు నిన్ననే ఎవరో చెప్తుండే, టూ టైమింగ్ ఏంటి అంట. మేడం అంటే? నేను కూడా అదే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక అమ్మాయి లైక్ ఇన్స్టాలో, మేడం ఇట్లా 2 టైమింగ్ చేస్తున్నారు, నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడని నమ్మకం దొరకట్లేదు, నాకు భయం వేస్తుంది. అమ్మాయిలు కూడా అంటే అప్పుడు నేను 2 టైమింగ్ ఏంటని డిక్షనరీలో చూసి నేను రియలైజ్ అయ్యాను. 2 టైమింగ్ అంటే ఒకేసారి 2 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయటం. ఓకే. ఒకరు ఉండంగానే ఓకే. ఇంకొకళ్ళని బెంచ్ మీద పెడతారంట. సో ఇలాగ 2 టైమింగ్ బాయ్ ఫ్రెండ్స్. సో ఇది కంపారిజన్లో పోతున్నారు. బట్ విమెన్ ఈజ్ నాట్ దాట్. ఓకే. విమెన్ మనమేమో బుద్ధి చెప్పేవాళ్ళం కదా. ఎట్లా ఉంటుంది అమ్మ అంటే ఏంటి, అమ్మ అంటే ఇట్లా ఆదిశక్తిలాగా మంచి ఏంటి, చెడేంటి, క్లియర్ ఏంటి, రాంగ్ ఏంటి చెప్పేది కదా. భర్త ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుంది, కానీ తప్పు అని తెలుసు. అలాంటి అమ్మాయిలకి ఏదైతే అవగాహన సొసైటీలో మన హోల్సమ్ వ్యూలో వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రాంగ్ నేర్చుకోండి ఫస్ట్. వాట్ ఈజ్ కరెక్ట్ నిజం చెప్పు. నువ్వు నీ కూతురు పుట్టింది, అదొక 2 అబ్బాయిలతో తిరుగుతుంది, నువ్వు ఒప్పుకుంటావా? ఈ అమ్మాయిని అడుగుతున్నా నేను, ఒక అమ్మాయిని ఒప్పుకోవు కదా. నీ కూతురు అలా చేస్తే ఏం కాదు బిడ్డ చెయ్యి అంటావా? అనవు. వద్దనే వద్దని చెప్తుంది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరితో చాట్ చేస్తున్నావు అంటావు. మరి నువ్వు చేస్తే? సో నేనంటున్నాను, ఫస్ట్ సిట్ డౌన్, బిల్డ్ యువర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కొన్ని పాయింట్స్, సెల్ఫ్ అవేర్నెస్. సొసైటీలో పెట్టకు. సొసైటీ ఈజ్ నువ్వు చూడాలనుకున్నది. ఇప్పుడు ఏమైందంటే నువ్వెంత నేనెంత అబ్బాయి ఎంత సంపాదిస్తానంటే ఈక్వల్ మేడం, అసలు ఎవడు పడతాడు మేడం, మొగడు ఒప్పుకుంటా. బట్ నువ్వు ఆ తప్పులు చెయ్యకు. నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో నువ్వు ఆ తప్పులు చేయకుండా క్వశ్చన్ చేయి, అప్పుడు నీ మాట నెగ్గుతుంది కదా. నువ్వు చేసినావు, నేను చేసినావు, బ్యాలెన్స్. నువ్వు అసలు ఎందుకు రాంగ్ అంటున్నావు? నువ్వు ఓర్చుకున్నప్పుడు నువ్వు దానికి ఫలితం ఉంటుంది. నువ్వు పడ్డప్పుడు కష్టం ఫలితం ఉంటుంది కదా. నేను వర్క్ చేశారు, మీరు ఒక జాబ్ దగ్గర సూపర్గా కష్టపడినారు, అంత ఉన్నారు, అంత నువ్వు పని చేయకుండా అసలు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు మేడం అంటే అక్కడ అసలు వాల్యూ లేదు. నువ్వు పని చేసావో డబ్బులు ఇవ్వట్లేదు, యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు క్వశ్చన్. ఎగ్జాక్ట్గా అమ్మాయిలు కూడా ఆ క్యారెక్టర్ బిల్డ్ దాంట్లో ఫ్రీడమ్కి క్లియర్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీకి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫ్రీడమ్ అంటే నువ్వు అర్ధరాత్రులు అబ్బాయిలతోటి జాయింట్లకి, తిండి దగ్గరికి, పబ్బుల పంటిపోయి నీ ఇష్టం వచ్చినంత దాగి తల్లి అయి పడిపోవడము ఫ్రీడమ్ కాదు. యూ షుడ్ బీ అవేర్ టు టేక్ యువర్ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని నీకు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడికో ఫంక్షన్కి పోవాలా, నీ జాబ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఫంక్షన్ కంటే ఇది ఇంపార్టెంట్. కానీ లేడీకి జనరల్గా ఏమంటారు, జాబ్లో లీవ్ పెట్టు. అబ్బాయి జాబ్ అయితే మాత్రం లీవ్ పెట్టకపోతే ఏం కాదు, వాడు సూపర్ పని చేస్తాడు, చాలా బిజీ, చాలా తోపు. ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది, ఈమె వాల్యూ ఉండదు, ఈమె జాబ్కి అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు. సో ఇక్కడ నువ్వు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయి. యూ షో దాట్ యు ఆర్ పవర్ఫుల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ యువర్ వర్క్ మీన్స్ ద సేమ్ రెస్పెక్ట్ యూ షుడ్ గెట్. దిస్ ఈస్ లైక్ హౌ యూ నీడ్ టు పోర్ట్రే, దట్ ఈస్ ఇండివిజువాలిటీ. వాట్ ఐ నీడ్ టు డూ, నా పిల్లలకి ఇప్పుడు పడుకోబెట్టాలండి ఈవినింగ్ 8 o'clockకి. హస్బెండ్ వచ్చి మా చుట్టాలది ఏదో ఉంది గ్యాదరింగ్ పోదా, లేదండి, మై కిడ్స్ హెల్త్ ఆర్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ లైక్ వెరీ క్లియర్. డిసిప్లిన్. ఇంకొక రోజు సండే పక్కా పోదాం, అది ఒక ఇండివిజువాలిటీ. లేదు పేరెంట్స్ దగ్గర చదువుకోవాలి, లేకపోతే నువ్వు జాబ్ చేయాలి, ఏదో ఇలాంటివి ఉన్నాయి, నేను ప్రూవ్ చేసుకుంటే నా దమ్ముంది, నాన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను చెడుదారులు పోను, అమ్మ నేను ఇది చేసి చూపిస్తా, అది ఇండివిజువాలిటీ. రాత్రిలు పోకపోతే నా ఫ్రెండ్స్ పోతున్నారు నేను తిరుగుతా, అది కాదు. ఫ్రీడమ్కి మీనింగ్ అది కాదు.
సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెంట్. అన్నిటికంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అ వెరీ మేజర్ ఆర్నమెంట్. అమ్మ నాన్నలు ఏం ఆస్తి ఇచ్చిండ్రు, నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు టాల్ ఉన్నావా, నువ్వు పొట్టిగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, లావుగా ఉన్నావా, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. యూ షుడ్ నో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యునిక్. సింగిల్ పీస్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సింగిల్ పీస్. ఇక అమ్మాయిలు అయితే అద్భుతంగా సింగిల్ పీసే. సో యూ ఓన్ దట్ బ్యూటీ and you develop some skill or some core value. some core value ఉంటుంది. పల్లానా మనిషి ఇంతే. ఇప్పుడు యూ ఆస్క్ మీ లేకపోతే నేను ఇక్కడ బిచ్ చెయ్యను, ఎవరి మీద మాట్లాడను అనేది ఇంకా అసలు నన్ను బై డిఫాల్ట్ 20-25 ఏళ్ళ తర్వాత హోల్ ఫ్యామిలీలో చెప్తారు, అది ఎవరినేమందు, ఎవరి గురించి మాట్లాడదు. నువ్వు నాకు చెప్తే అది ఇక్కడే సమాధి అయిపోతుంది కానీ ఇంకొక పక్క నోటికి వెళ్ళదు. సో people know me like that. And she is powerful. But it took a long time to prove. I didn't do to prove. It's me. నీకు కళ్ళు తెరిసి నీకు పొరలు తొలగి చూడ్డానికి నీకు టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ. I didn't act for you. You got it. జీవించండి, నటించకండి. నటన ఎన్ని రోజులు పనిచేస్తుంది? టెంపరరీ. అర్థమైంది కదా. సో యూ నీడ్ టు రియలీ ఇంబైబ్ సర్టన్ క్వాలిటీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అట్లా నడుస్తుంటేనే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి వస్తే మీరు నాకు కాల్ ఎందుకు చేశారు మ్యామ్, లైక్ నాకు కావాలా ఇంటర్వ్యూ అని. సో యూ షుడ్ ఫీల్ దట్. నెవర్ ఐ అప్రోచ్డ్ అంటే సుమన్ టీవీ ఎక్కడ కానీ అంటే నేను మాట్లాడతా నాకు కావాలా అని నేను వెళ్ళలే. ఇట్ వాజ్ నన్ను యూనివర్స్ నుంచి పైనుండి వచ్చి ఒకరు తీసుకెళ్లారంటే అది ఒకరోజు జర్నీ కాదండి. ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్. 15 to 20 years నుంచి ద వే ఐ ఈట్, ద వే ఐ లివ్, ద వే ఐ వర్క్అవుట్, ద డిసిప్లిన్, ఇట్స్ ఆల్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం, నా జీవితంలో, నా జీవితం విధానాన్ని నేను చేస్తున్న తరుణంలో ఒక మంచి మనిషి చూసి తను ఎక్కడో ఇలాంటి టీవీ ఛానల్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఏదో టాపిక్, మై గాడ్ ఆమె నేను 20 years నుంచి చూస్తున్నా, షీఈ్ లైక్ గోయింగ్ బ్యాక్, ఇంకా అట్లాగే ఉన్నారు ఇంకా. తో ద వే ఆఫ్ లైఫ్ చూసి నన్ను రిఫర్ చేయడము, ఒక డీపీ స్టేటస్ పెట్టని దాన్ని ఈ రోజు నేను ఇంత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్. ఐ ఇంబైబ్డ్ మై స్కిల్స్. ఇఫ్ ఐ గో ఇన్ మై కమ్యూనిటీ దే సే బికాస్ ఆఫ్ యూ ఫిట్నెస్ స్టాండర్డ్సే పెరిగినాయి మాకు. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్. నాట్ అబౌట్ బూస్టింగ్. నా సెల్ఫ్ డబ్బా కోసం చెప్పడం లేదు. ఇట్స్ నాట్ వన్ డే డార్లింగ్. ఇట్స్ నాట్ వన్ డే. ఇట్స్ నాట్ వన్ డే. రజిత ఈజ్ నాట్ హియర్ ఫర్ వన్ డే టు నేను మీకు చెప్పడానికి రాలేదు. నేను చేసేది మాత్రమే చెప్తున్నాను. ఇట్ వర్క్స్. దిస్ ఈస్ ద ఫార్ములా. యూ షుడ్ హ్యావ్ ఎ టాలరెన్స్. ఓ మై గాడ్, యూ విల్ గెట్ ఎ నెంబర్ ఆఫ్ అబ్స్టకిల్స్. చాలా ఓపిక కావాలా. నేను రన్నింగ్ చేస్తా, మ్యారథాన్స్ చేస్తాం, ఇప్పుడు ఎందుకు ఈ ఏజ్లా? అదే మనుషులు ఇప్పుడు దే స్టార్టెడ్ రన్నింగ్, ఇన్స్పైర్డ్. అందుకనే జస్ట్ లిసన్ అండ్ గో. డోంట్ స్టాండ్ అండ్ ఆన్సర్. ఇట్స్ అ టైమ్ వేస్ట్. You just go. What is right, what is wrong, you know. That is individuality. You know what is right and what is wrong. నేనేం చేస్తున్నాను, నేనేం ఎక్కడైనా రాత్రి తిరుగుతున్నాను, పబ్బులు పంటి తాగుతున్నాను, లేదు. నేను పొద్దున్న లేసి పిల్లలు వచ్చే వరకు నేను వర్కౌట్ చేసుకుంటున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను రన్నింగ్ చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. దాట్ ఈస్ హెల్పింగ్ మీ టు కీప్ అప్ మీ మోటివేటెడ్ అండ్ లైక్ టు యాక్ట్. చాలా ఎక్కువ ప్రేమ ఇవ్వడానికి, యాక్టివ్ ఉండడానికి, నా ఫ్యామిలీని ఫుల్ ఇట్లా మెయింటైన్ చేయడానికి నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. నేను ఇది చేయకపోతే నిరుత్సాహత ఏంటి నా జీవితం. సో దాట్స్ హౌ టోటల్లీ నేను అన్ని ఏళ్ళు చేస్తే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ట్రాక్లోకి, ఇప్పుడు వాళ్ళు వెజిటబుల్స్ అని, బ్రౌన్ రైస్ అని. ముందైతే నో, వేరే ఒక వెరైటీ ఉండే. సో మన లైఫ్ అంతా మంకీ డూ బిజినెస్. ఎవడు చెప్తే వినడు. కోతి చేస్తే అది చేస్తుంది, చెప్తే చెయ్యదు. అక్కడ పడే అంటే పడేయదు, నువ్వు పడే అది పడేస్తుంది. నేను అంతే. సో నువ్వు చేస్తా పో, ఏం ఆశించక, అది నీకోసం చెయ్యి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఆభరణం. పాజిటివ్ థింకింగ్ లైఫ్లో దీనబ్బా ఏం ఇస్తుందంటే, టాస్క్లు ఎన్ని ఛాలెంజెస్ ఇస్తుందంటే, అబ్బా అసలు నువ్వు ఏంట్రా ఈ జీవితం అని అంత ఇసురుతూనే ఉంటుంది. స్టార్ట్ డీలింగ్, యూ విల్ గెట్ ఎ కిక్. అర్రే బాబా, డోంట్ సే గాడ్ వై మీ, యు ఆస్క్ గాడ్
try me, and it is Super. not a word. Yes. I mean, I'm getting a goosebumps. I'm saying it is a very truthfully. నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు ఇట్లా దమ్ముతో బతకండి. దట్స్ ఓకే ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ నాగింగ్, యువర్ సిస్టర్ ఇన్ లా ఈజ్ నాగింగ్, అత్త నాగింగ్. అరే ఇవర్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటీ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ అ స్మాల్ మసాలా ఇన్ లైఫ్. Yes. అట్లా చూడు, గేమ్ లాగా. ఎట్లా చూడు Yeah. సరదాగా. దట్స్ ఓకే. కానీ నువ్వు దాన్ని ప్రతిదీ మనసుకు తీసుకోకు. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలా? వాళ్ళు అనేది ట్రూతా, నేను ఇది చేస్తున్నానా? కాదు అన్నట్టయితే వాళ్ళని ఎలా పటాయించాలి? నా హస్బెండ్ నాగింగ్ ఉన్నాడు, ఎలా కూర్చుని డిస్కషన్ చేసుకోవాలా? ఎవరు సపోర్ట్? సో దిస్ హౌ యూ నీడ్ టు రిజాల్వ్ థింగ్స్ అండ్ గో ఎస్కలేట్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ కోర్ వాల్యూస్ ఈజ్ ఇంపార్టెంట్. నీ సక్సెస్ నీ క్యారెక్టర్ని 2 బిల్డ్ చేసుకున్నా అంటే హోల్ దునియా సలాం కొడుతుంది. నువ్వు ఎంత అడమెంట్గా ఉన్నావా, ఎలా ఉన్నావా అలాగే ఉండు. సూపర్. దట్ ఈజ్ అ యాటిట్యూడ్ ఆఫ్ ఎ విమెన్. కానీ నువ్వు సొసైటీ కంపారిజన్స్కి వెళ్ళి, ఈ సోషల్ మీడియా కంపారిజన్లకు వెళ్ళి, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఆథెంటిసిటీ. మై డియర్ బ్రేవ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ డోంట్ ట్రై టు ఫాలో సోషల్ మీడియా. అది ఫిల్టర్స్. ఆ స్టైల్ చూసి, ఈ స్టైల్ చూసి, ఈ మోడల్ని చూసి, ఆ మోడల్ని చూసి ఫాలో అవ్వద్దు. యూ బిహేవ్, యూ బ్రింగ్ యువర్ ఓన్ ఆథెంటిసిటీ. పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ఏమని, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు. యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్. ఓన్ హెయిర్ స్టైల్, ఓన్ డ్రెస్సింగ్, ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్. వీళ్ళు చేసిందే నువ్వు చేస్తే ఏం మజా కదా. నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది అంటారు ఇప్పుడు తాగుడు కామన్ అయింది మేడం, పబ్లిక్ కామన్ అయింది కదా, నువ్వు అన్కామన్ చేయి. తప్పే ఉంది. ఇట్స్ నాట్ కామన్. కామన్ ఏం చేస్తావు? యూ వాంట్ సంథింగ్ స్పెషల్ కదా, యూ వాంట్ టు బిహేవ్ యూనిక్ కదా. నువ్వు హట్ కేసే దిఖావ్, డూ డిఫరెంట్, డూ యూనిక్, బిహేవ్ యూనిక్. అమ్మాయి అంటే ఏమమ్మా, ఈ కాలంలో అమ్మాయిలు మంచోళ్ళు దొరుకుతలేరు అని అంటే నిన్ను కళ్ళకు ఇట్లా హారతి ఇచ్చి అద్ది చేసుకుపోయేటట్టు బిహేవ్ చేయి. యూనిక్నెస్ కనిపిస్తుందబ్బా. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ స్పార్కే తెలుస్తుంది. సో గెట్ దట్ అండ్ డోంట్ ఈవెన్ ఫాల్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ సోషల్ మీడియా కంపారిజన్. ప్లీజ్ అది రియల్ కాదు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత, ఆ వీడియో వచ్చిన తర్వాత అక్కడ ఎన్ని గొడవలు అవుతాయో, ఎన్ని అవుతాయో మీకు కనీసం ఊహకోడు ఉండదు. అది ట్రూత్ కాదు. జస్ట్ వాట్ దే వాంట్ టు షో దే ఆర్ షోయింగ్. యూ ఆర్ బికమింగ్ ఫూల్. అది తీసుకొని నువ్వు మనస్తాపానికి గురై, డిప్రెషన్కి గురై, నాకు ఈ లైఫ్ లేదు, నాకు ఈ అందం లేదు, నేను ఈ ట్రిప్కి పోలేదు, మా ఫ్యామిలీ తక్కువ ఉంది, ఇలా నువ్వు బేరీజ్ వేసుకోవడం అన్నంత మూర్ఖత్వం ఏం లేదు. యూ క్రియేట్ యువర్ ఓన్. నాకు సక్సెస్కి ఏం కావాలా, క్యారెక్టర్ వైజ్ అనుకోనియండి, ఫినాన్షియల్గా అనుకోనియండి, లైఫ్ పార్ట్నర్, నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, వీటి మీద మెడిటేషన్, యోగా, హెల్దీ ఫుడ్, హెల్దీ థింకింగ్ నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంది అనడానికి నా దగ్గర మాటలే లేవు. టుడే ఐఎమ్ లైక్ అవుట్ రేట్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వర్క్స్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టికే ఆ అమ్మాయిలందరికీ నేను చెప్తున్నాను కదా, బంగారు తల్లులకి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. రాంగ్ సొసైటీ అంతా వేరేలాగా చూపించడం వల్ల ఇది ఎంజాయ్మెంట్, మేము ఎంజాయ్ చేయాలా మేము అని అసలు ఒక పిచ్చిగా ఫిజికల్గా ముందుగా పెళ్ళికి ముందు వెళ్ళటం, ఇలాంటి అన్ని కొన్ని చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. రేపు ప్రొద్దున మిమ్మల్ని మీరు కళ్ళు పెట్టి చూసుకోలేకుండా అలా మా దగ్గరకు వచ్చి డిప్రెషన్లో ఉండి తర్వాత పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే అమ్మాయిలను చూస్తున్నాం. కాబట్టి ఒక్క మదర్ అనుకోండి, ఒక సిస్టర్ అనుకోండి, ఒక గుడ్ వెల్విషర్ అనుకోనియండి, నిజంగా చెప్తున్నాను, జీవితంలో అస్సలు ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి, మనకు ఖచ్చితంగా ఒక హక్కు. కానీ మిస్టేక్స్ చెయ్యకండి విచ్ మేక్స్ యూ టు థింక్ గిల్ట్.